హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు ఫుల్ ప్రిపేర్ అయ్యి ఇచ్చిన దాదాపు ఇప్పుడు హాఫ్ సరే ఈవినింగ్ వచ్చి 1 అవర్ అట్లా ఆడేది గేమ్. ఈసారి చూద్దాం. మంచి టైం దొరికింది, 12 అవుతుంది. మంచి ప్రిపేర్ అయ్యి ఇచ్చిన. ఒక కేజీ పిండి కలుపుకున్నా, ఎందుకైనా మంచిదని. సేమ్ లొకేషన్ కానీ కొద్దిగా ప్లేస్ చేంజ్ చేసిన. ప్లేస్ కొద్దిగా వేరే ప్లేసు. ఇంతవరకు ఈ ప్లేస్కి ఎప్పుడు పట్టలే. సరే ఈ ప్లేస్ చూద్దామని వచ్చిన. ఓకే, బయట వచ్చేసి తౌడు గోధుమ పిండి అంతే. కొద్దిగా గోధుమ పిండి తక్కువ ఉంటే కొద్దిగా మైదా పిండి కూడా కలిపిన, లైట్ కలిపిన. జనరల్గా ఏంటంటే ఇది ఓకే. ఓకే రైట్. చేపలు కరెక్ట్గా పడాలంటే కొంత పిండి కలుపుట్లా కూడా ఉంటుంది. ఎట్లా అంటే పిండి కనుక రొచ్చు కలిపినాం అనుకో, అది వచ్చి ఇట్లా ముట్టుకోగానే ఊసిపోతుంది. అందుకే మనకు టైమింగ్ కూడా ఉండదు. అదే కనుక కాస్త గట్టిగా ఉందనుకో, అది ఇట్లా పీకుతా అంటే అప్పుడు మనకు కొంత టైమింగ్ ఇస్తుంది. అప్పుడు ఇట్లా పీకుతా అంటే మనకు ఆ బెండ్ కదులుతూ ఉంటుంది. అప్పుడు చాలాసేపు బెండ్ కదులుతుంది. మనం కట్టుకొని దెబ్బ కొట్టేంత వరకు కూడా అది నోట్లే దానికి ఇట్లా పీకుతా ఉంటుంది. లేదు రొచ్చు ఉందనుకో, ఇట్లా పీకంగానే ఊసిపోయింది అనుకో, మనం కట్ట పట్టుకునే లోపే అది సగం పిండి దీన్ని వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లుంటా ఉంటుంది. కాబట్టి ఆ పిండి కలుపుడే మెయిన్. సమ్మర్లో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంటికాడ గట్టిగానే అనిపిస్తుంది, ఆడికి పోతానికి అంత రొచ్చు అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం పొడిగానే ఉండాలి. అందుకనే ఏం చేస్తా అంటే నేను ఆ ఇంటికాడ పొడిగానే ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పొడి ఉన్నప్పుడు జస్ట్ ఊమితడి చేస్తా అంట. దరిదాపు మీరు ఊమితడి చేయాలని చెప్పి రొచ్చుకున్న దానికి ఊమితడి చేసారు, ఇంకా జారిపోతుంది. మరి ఇక ఈ మధ్య ఎండలు సంపుడు చంపుతాయి. ఈ చేపలకు కాకుండా వేరే పని అయితే ఎండల పోదు. ఈ తల్లి నీసు ముచ్చ ఎట్టుంటుంది అంటే ఎంత ఎండ కొట్టినా చేపలు పట్టపోదు అవుతుంది. అదే వేరే పని కూలిస్తా అన్న పో. ఇక ఈ చేపలు పట్టొచ్చినోడు, చేపల షికారు తెలిసినోడు ఇక అక్కడ 1000 రూపాయల కూలి ఉండని, ఈ 100 రూపాయల చేపల కోసమైనా ఆ కూలికి కొట్టి వస్తారు. మరి గట్టు ఉంటుంది మరి చేపల కథ. అంత ఎంజాయ్ ఉంటుంది మరి. బోని బ్రహ్మాండంగా ఉంది చూడు. 6 నెంబర్ ఉక్కి ఎట్టబడద్దు దెబ్బ. నిన్న దీనికి 7 ఉండే, 7 తీసేసి 6 పెట్టినా. దెబ్బకున అట్లా పడుతుంది 6 నెంబర్ ఉక్కి అయితే. నెంబర్ 6 అయితే అట్లా పడుతుంది. దెబ్బ మిస్ కాదు. మొన్న నేను సాయంత్రం చేపలకు వచ్చినప్పుడు 2 పడి 2 పోయినాయి చూసినావు. ఆ 2 పోయినాయి ఆ నెంబర్ 7 ఉక్కుకే పోయినాయి. ఆ నెంబర్ 6 ఉక్కుకు ఒక్కటి కూడా మిస్ కాలే. అందుకే అమ్మ ఇది ఎట్టో ఉందని చెప్పి ఏం చేసినంటే ఆ గారానికి కూడా ఇక 6 కట్టుకొని వచ్చిన. అగో ఇవాళ అందుకే దాదాపు మిస్ ఏం కావట్లే. ఇదివరకు నేను మొత్తం మస్టర్డ్ హుక్స్ వాడేది. మొన్న రీసెంట్గా హైదరాబాద్ పోయి వచ్చిన కాంచి మెరైన్ జే హుక్ అని, అవి కూడా కొంచెం స్టాండర్డ్ మంచిగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. ఏమాత్రం కొంచెం పెద్ద పడ్డా కూడా మొట్టు తట్టినా కూడా వంగుతలేవు. అవి చాలా స్టాండర్డ్ అనిపిస్తున్నాయి. అవి పనితనం మంచిగానే ఉంది. అది ఎండ బాగా కొడుతుంది. టోపీ పెడదాం. సమ్మర్లో షికారి బాగా అవుతుంది. దానికి తోడు దూప కూడా సొక్క అవుతుంది. మరి ఈ పిండిని ఎట్లా ఊతో దడపాలని ఊరిక దడిపారు అనుకో, ఇక దూప సొక్కయి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే వాటర్ బాటిల్ ఎప్పుడు ఎమ్మడి ఉంచుకోవాలి. వీలైతే గొడుగు కూడా ఎప్పుడు ఎమ్మటే ఉండాలి. సరే నేను గొడుగు పెడితే ఏంటంటే కెమెరా కట్ ఉంటుందని గొడుగు పెట్టట్లేదు. గొడుగు కూడా ఎమ్మటే ఉన్నది నా బట్టి. ఈ రవ్వు మిట్కరింపుకు పరక మిట్కరింపుకు చాలా తేడా ఉంటుంది. ఈ రవ్వుది ఎట్టుంటుంది అంటే కంటిన్యూస్గా కొడతనే ఉంటుంది. ఇట్లా బెండి ఇట్లా కిందికి మీదకి ఇట్లా అంటుంది. అదే పరకది జస్ట్ ఇట్లా జరికిస్తూ ఉంటుంది. ఇట్లా చిన్నగా ఇట్లా 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 జస్ట్ ఉంటుంది. ఎమ్మటే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ అబ్జర్వేషన్ మనం గమనించాలి.
కొన్నిసార్లు రవ్వులు బెండును మొత్తం ముంచుతాయి. ఇప్పుడు అది అట్టే ముంచింది మొత్తం. తెలుసా నాకు చెప్తాను ఓకే ఓకే జాగ్రత్త. మరి ఈత కొట్టేటప్పుడు కూడా చూసుకోవాలి. అటు వాటర్లలో ఇట్లా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ సేఫ్టీగా ఈ డబ్బలు ఇట్లా కట్టుకోవాలి, లోతు ఇట్లా పోవద్దు. ఓకే, మంచి చదువుకోవాలి. ఓకే, రైట్ రైట్. ఓకే రైట్ రైట్. బాయ్ బాయ్ బిడ్డ. రైట్ రైట్ రైట్. భారీ బడ్జెట్ అని వస్తే ఈరోజు బృందం వచ్చింది. రైట్. రెండు ఫస్ట్ అర్ధ గంటలనే ఈ రెండు పడ్డాయి. ఇవాళ సంచి కిర్రు అంటది అనుకున్నా, కిర్రు లేదు బుర్రు లేదు. ఇక రెండే రెండు. ఇక పొద్దుకి దానికి ఒక్కడు పల్లె. ఇక నాకన్నా రెండు పడ్డాయి, కానీ నా పక్క మెటోళ్ళకి అసలే పల్లె. ఇక మా ఊరి నుంచి వచ్చిండు ఇక ఎల్లయ్య అని. ఆ ఎల్లయ్య పాపం ఒక్కడు కూడా పల్లె. సర్లే ఇక ఇద్దరి నుంచి ఒక్కరే కాదని చెప్పి ఆ ఎల్లయ్య కొట్టించిన. Okay, thank you for watching. Please like and subscribe my channel. Thank you very much.